ప్రశ్నించే మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలనుకోవటం దారుణమని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంచిర్యాల జిల్లా మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఎర్ర జెండాను చూస్తే బీజేపీ పార్టీ భయపడుతోందన్నారు. భూమి భుక్తి కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులను చంపాలనే ఆలోచనను దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న మావోయిస్టులు అరణ్యం వీడి కలిసి రావాలని కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం, స్ట్రాంగ్ హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ విధమైనటువంటి అరాచకాలకు పాల్పడితే ఆనాడు హిట్లర్ బంకర్లో దాక్కున్నా ఎలా మసి అయిపోయాడో ఆ గతి మీకు పడుతుంది. ఒక మావోయిస్టుల మీద కాదు, మీరు మావోయిస్టులను చంపడం ద్వారా ప్రశ్నించే వాడిని చంపాలనే ఆలోచన ఇది. వరవరరావుని లోపల పెడతారు, సాయిబాబుని లోపల పెడతారు, కుంటివాడిని నడవలేని వాళ్ళని 90 ఏళ్ళ ముసలి వాళ్ళని లోపల పెడతారు. ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లను ముద్ర వేస్తున్నారు. అర్బన్ అంటే ప్రశ్న అంటే మీకు భయం, ఎర్రజెండా అంటే మీకు భయం, ఎర్రజెండా కప్పుకునేవాడంటే భయం, ఎర్రజెండా కప్పుకుని మరణించిన శవాన్ని చూస్తే కూడా మీకు భయం, ఎర్రజెండా కప్పుకున్న శవాన్ని చూస్తే కూడా మీకు భయం. అందువలన వాళ్ళు తక్షణం ప్రజాస్వామిక పద్ధతుల్లో రావాలని వాళ్ళకి వార్నింగ్ ఇద్దాం. మరోవైపు మన తమ్ముళ్ళని కోరుతున్నాను, మీరు కలిసి రండి, వృధా త్యాగాలు వద్దు. మీరు మేము కలుద్దాం, మీరు మేము కలుద్దాం, సిపిఐ సిపిఎం కలుద్దాం. ముందు విలీనం కాకపోయినా ఒక దశకి వద్దాం, చివరి దశకి అందరం కలుద్దాం, అందరం విలీనం అవుదాం. అందరం విలీనమై ఈ ఎర్ర జెండాలన్నీ ఒకే ఎర్ర జెండాగా పెట్టుకుందాం. ఆనాడు ఎర్ర కోట పైన ఎర్ర జెండా తప్పితే ఈ దేశంలో మరో జెండా ఉండదని చెప్పి నేను మా తమ్ముడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మీ సిద్ధాంతాన్ని మేము చెప్పామని మార్చుకోమని నేనేం చెప్పను, కానీ ఆలోచన చేయండి. ఆలోచన చేసి మేము మనందరం ఒకప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆలోచన చేసిన వాళ్ళమే, మరలా ఆలోచన చేయండి. ఆలోచన చేసి జనజీవన స్రవంతిలోకి కలిసి రండి, కలిసి మనం నడుద్దాం, కలిసి పోరాటం చేద్దాం. ఆ విధంగా ఈ దేశంలో సరైన ఒక ప్రత్యామ్నాయం అసలు ఎక్కడ వచ్చేయండి. ఇవన్నీ మన పార్టీ చీలిపోకపోతే, కమ్యూనిస్టులు చీలిపోకపోతే, ఒకప్పుడు మనం కాంగ్రెసే కదా, మనం కమ్యూనిస్టులు చీలిపోబట్టి ఇవాళ అన్ని పార్టీలు మతం పేరుతో ఒకడు, కులం పేరుతో ఒకడు, ప్రాంతం పేరుతో ఇంకొకడు ఉన్నారు. కానీ 100 ఏళ్ళు మనం ఉన్నాం, అది గమనంలో తీసుకోండి.